ఏమి ఈ పిల్లలు ఆయన్ని కౌగిలించుకోవడమా, తన్నడమా, గుద్దడమా, మీద పడ్డమా, ఎంగిలి పెట్టడమా, కృష్ణుడితో కలిసి తినడమా? ఎవడికి కావాలయా దిక్కుమాలిన బ్రహ్మ పదవి తీశవతల బారై? ఇదిగో ఈ పిల్లలున్నారే, ఎన్నడునైన యోగి విభులెవ్వని పాద పరాగమింతయున్ కన్నుల కాన రట్టి హరి తద్దయు కైవడి కుడియాడుచున్ తన్నుచు గుద్దుచున్నగచు తద్దయు కైవడి కుడియాడుచున్ మన్నన చేయు వల్లవ కుమారుల భాగ్యము వింత యొప్పునే. ఈ పిల్లల యొక్క పాదముల కట్టుకున్నటువంటి ధూళి తీసి నా 4 కిరీటాల మీద చల్లుకుంటాను, నాకు ఈ చాలా అవకాశం, తీసే బ్రహ్మ పదవి నాకు అక్కర్లేదన్నాడు. అంత సౌలభ్యం కృష్ణావతారం. అందుకే ఇప్పటికీ మనం సుప్రభాతం చదివితే ఒక మాట అంటుంటాం, రేఖామయధ్వజసుధా కలశాతపత్ర వజ్రాంకుశాంబురుహ కల్పక శంఖచక్రై భవ్యైరలంకృత తలౌపరతత్వ చిహ్నై శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఆయనో సాక్షాత్ శ్రీమన్నారాయణుడు. పాదములలో చూస్తే నాగలి, శంఖము, చక్రము, అమృతభాండము మొదలైనటువంటి దివ్య చిహ్నములను కలిగినటువంటి పాదములు. అటువంటి వాడు స్వామి నిద్రలే, స్వామి నిద్రలే, స్వామి నిద్రలే అంటే లేవకపోతే ఏం చెప్తే లేచిపోతాడో తెలుసా అండి? యోషాగణేన వరదగ్ని విమధ్యమానే ఘోషాలయేషు దదిమంధన తీవ్ర ఘోషా రోషాత్కలిం విదదతే కకుభశ్చ కుంభా శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. ఈశ్వరా, మీకు వినపట్టల్లా? మీరు చిన్ని కృష్ణుడుగా నందవ్రజంలో తిరిగినప్పుడు గోపకాంతలందరూ కూడా పెరుగు కుండలు తీసుకొచ్చి అక్కడ పెట్టి గట్టిగా తోడుకున్న పెరుగులోకి కవ్వాన్ని దింపి ఆ తాడు కట్టి గాజులు గలగలలాడుతున్నటువంటి చేతులతో ఆ కవ్వాన్ని తిప్పుతున్నప్పుడు గట్టిగా పేరుకున్నటువంటి పెరుగులో తిరగలేక తిరుగుతున్నటువంటి కవ్వం చర్ చస్ అని చప్పుడు చేస్తున్నప్పుడు పెరుగుకి కుండకి ఆ కవ్వానికి యుద్ధం వచ్చిందా అన్నట్టుగా లోపల దెబ్బలాడుకుంటున్నాయా అన్నట్టు వస్తున్న చప్పుళ్ళు నీకు వినబడలేదా? ఓ వెంకటేశ్వర నిద్రలే అంటే ఆయన నిద్రలేస్తాడు.